దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున మరి ఆరాధన దినమందు మరొకసారి తన యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యములు ఎంత గొప్పవో, ఎంత దొడ్డువో, మరి ఎంత ఘనమైనవో మరి వివరించడానికి, తెలియచేయడానికి ఆ పరిశుద్ధాత్మనే మన మధ్యలో మనతో మాట్లాడను గాక. ఆయనే మనకు అన్ని కూడా వివరించను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక 1 Corinthians chapter 12 verse 13 13వ వచనం మనం దయచేసి జాగ్రత్తగా చదువుతాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ప్రార్థన చేసుకుందాం. మన మితిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క కార్యములను గురించి వివరించబడినందుకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మీరు మాత్రమే వివరించగలరు, వర్ణించగలరు, ప్రభావ తెలియచేయగలరు కనుక మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. నన్నుగా మీరు మరుగుపరిచి నా ఆలోచన సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరంతో మాట్లాడమని వేడుకుంటున్నాను. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో అక్కడ ఆయన ఇక్కడ యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను రాజులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమై ఉన్నాము. ఎందుకు ఈయన ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. మొదటిగా ఏమన్నాడు ఆయన? యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను రాజులమైనను, తర్వాత స్వతంత్రులమైనను, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ దేశమైనా. ఈ మనలో చూడండి, చాలా మంది మనమందరం క్రైస్తవులము. అందరు చెప్పారు మనం క్రైస్తవులు. ఎంతమంది చెప్పారు మేము క్రైస్తవులము? నిజమైన క్రైస్తవులు ఎంతమంది? ఇప్పుడు చెప్పండి, నిజమైన క్రైస్తవులు. నేను చెప్తాను, దానికి రీజన్ ఉంది. నిజమైన క్రైస్తవులు ఎవరు అనంటే, క్రైస్తవులు ఎవరు అంటే కేవలం పేరు మాత్రమే, లోగో ఇక్కడ ఉంటుంది, పేరు మాత్రమే ఉంటుంది. ఇక నిజమైన క్రైస్తవులు ఎవరు అనంటే, ప్రేమ దేవుడు వాళ్ళకు లోగో ఉండదు, కానీ వారి నడవడిక, వారి క్రియలు, వారి పనులు, వారి జీవితము, వారి యొక్క సమస్తం కూడా నిజమైన క్రైస్తవ్యంలో ఉంటుంది. ఎలాగంటే, మారు మనసు పొందకముందు, రక్షణ పొందకముందు నీకంటూ ఒక కులం, నీకంటూ ఒక మతం. ఆమేన్. హల్లెలూయా. పెళ్ళిళ్ళు చేసే టైంలో చాలా ముఖ్యంగా అప్పుడు మన రంగు బయటపడుతుంది. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, చేసుకునే వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి పెళ్లి కావాలంటే. కానీ ఎవరైతే చేస్తూ ఉన్నారో తల్లిదండ్రులు, వాళ్ళకి చాలా ఇబ్బంది. ఏంటంటే మా కులము ఆ కుల గర్జంతో ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే మనం వేరువేరుగా ఉంటాం. దిస్ ఇస్ నాట్ రైట్ థింగ్. వాట్ గాడ్ ఇస్ రివీలింగ్ us. ఏం చెప్తున్నారంటే, మనం యూదులమైనప్పటికీ, గ్రీసు దేశస్థులమైనప్పటికీ, రోమిలమైనప్పటికీ, భారతీయులమైనప్పటికీ, ఎవరమైనప్పటికీ ఒక్కసారి ఒక ఆత్మ యందు మనం బాప్తిసము తీసుకుంటే, ఆ బాప్తిసం తీసుకున్నాక ఆ ఒక్క ఆత్మలోనే తీసుకున్నాం తప్ప రెండు ఆత్మల ద్వారా మనం తీసుకోవాలి. ఇప్పుడు లోకానుసారంగా చాలా కులాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి.
వాటిల్లో మనం తీసుకోలే బాప్తిసము. ఒకే ఒక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మలో నీవు బాప్తిసము తీసుకున్నావు. ఆ పరిశుద్ధాత్మలో బాప్తిసము తీసుకున్నాక నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవురాలివి, నీవు దేవుని బిడ్డవు అంతే. యు ఆర్ నో లాంగ్ ఇన్ ద క్యాస్ట్. దయచేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేము వాళ్ళము, మేము వీళ్ళము అనే మాట మర్చిపోండి. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. రోజున లోకంలో చాలా భయంకరంగా ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. క్రైస్తవులే కానీ లోపల మాత్రము భయంకరంగా ఉన్నారు. లోపల మాత్రము భయంకరమైనటువంటి ఆ గచ్చి కలిగి ఉన్నారు, భయంకరమైన వ్యాధి కలిగి ఉన్నారు, భయంకరమైన రోగం కలిగి ఉన్నారు. ఇది ఏది కూడా నీ రోగాన్ని అనగా నీకు వచ్చిన శరీర రోగమును బాగు చేయదు. నీకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని, శ్రమని, ఇరుకుని, ఇబ్బందిని లేక అప్పుని తీర్చదు ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వెన్ యూ ఆర్ సేవ్ అండ్ యు ఆర్ సేవ్, దట్స్ ఇట్. ఒకసారి నువ్వు బాప్తిసం పొందినావా, అయిపోయావు. నా రక్షణ పొందినావా అంతే. బాప్తిసం తీసుకున్నావా అంతే. ప్రేమ దేవుని బిడ్డ, దానికి మించి మళ్ళీ ఇంకొకటి లేదు అన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిందంటే నీ కుమారుడికి, నీ కుమార్తెకు వివాహము చేయాలనుకున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆ నీ కుమార్తె చూస్తున్నట్లయితే, నీ కుమారుడికి చూస్తున్నట్లయితే, ఆ కుమార్తె, ఆ కుమారుడు ఇద్దరు మారు మనసు పొందారా లేదా, ఒకటి రక్షణ పొందినారా లేదా, 3 బాప్తిసము తీసుకున్నారా లేదా, 4 బలలో పాల్గొంటున్నారా లేదా రెగ్యులర్గా ప్రతి నెల, 5వది ఆ సంఘంలో సభ్యత్వము, శరీరంలో సభ్యత్వము కలిగి ఉన్నారా లేదా, 6వది ఏంటంటే వారి యొక్క నిజంగా వారి యొక్క ఏ చర్చికైనా వారు కట్టుబడి ఉన్నారా లేదా, వాళ్ళు ఏ సంఘానికి కట్టుబడి ఉన్నారు, ఇటువంటి తిరిగే వాళ్ళ, దేశ సంచారకులాగా ఇటువంటి తిరిగే వాళ్ళ కాదా, ఒకటే దగ్గర స్థిరంగా ఉన్నారా లేరా అనేది మాత్రమే నువ్వు చూడాలి. తర్వాత అమ్మాయి అబ్బాయి గుణగణములు తర్వాత నువ్వు చూడాలి. ఇవి ఉంటే ఇంకా అవసరం లేదు. ఈ 6 కరెక్ట్గా ఉన్నాయనంటే ఇంకా మిగతా అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఎవరమైనప్పటికీ, యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, రోమీలమైన, ఇంకెవరమైన, ఎఫెసీయులమైన కదా, కొరింథీయులమైన, దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అందరం కూడా ఒకే ఒక్క ఆత్మలో బాప్తిసం పొందినాము. అంతేనమ్మా? వాక్యం మనకి చెప్తుందా, ఇంకా వేరే ఏమైనా చెప్తుందా? ఈ విషయాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీలో నిజంగా మీ పిల్లలకు పెళ్లి చేస్తూ ఉన్నటువంటి మీకు వాళ్ళు ఏంటిదని ఒకటి చూస్తారు. ఒకటి బ్యాక్గ్రౌండ్ చూస్తారు, వాళ్ళకి మనం ఉందా లేదా, సొంత ఇల్లు ఉందా లేదా, మా అమ్మాయి అక్కడికి వెళ్తే సుఖపడుతుందా లేదా, అంటే కిరాయి ఇంట్లో కాకుండా సొంత ఇంట్లో ఉంటే బాగుంటుందని ప్రతి తల్లిదండ్రుల కోరిక. కానీ అమ్మాయికి ఆ సొంత ఇల్లు ఉంటే ఒకటి సరిపోతుందా? మానవసు, రక్షణ, బాప్తిసము, బల్ల, శరీరము, సభ్యత్వము, ఇవేవి ఒక సంఘంలో కట్టుబడినటువంటి వారై ప్రార్థన జీవితం, వాక్య జీవితం కలిగినటువంటి బిడ్డనా కాదా? భయము, భక్తి కలిగినటువంటి కుమారుడు, కుమార్తె ఎలా ఉంటారు? చాలా భయం కలిగి ఉంటారు, భక్తి కలిగి ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉంటారు. ప్రతి సమస్యని ఎవరికి చెప్పుకోకుండా దేవుడికి చెప్పుకొని ప్రార్థనతో జయించే వారుగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ధైర్యము కలిగి ముందుకు సాగగలుగుతారు. దేనికి చెడియకుండా, దేనికి బెదరకుండా, దేనికి ఆందోళన చెందకుండా, దేనికి దిగులు పడకుండా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే నాకు అండ, ఆయనే నాకు కొండ, ఆయనే నాకు బండ, ఆయనే నా ఆధారం, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దేవుడు, ఆయన వీటన్నింటిలో నుంచి నన్ను తప్పించువాడు, రక్షించువాడు, లేవనెత్తువాడు, తిరిగి మళ్ళీ నన్ను నడిపించువాడు, నన్ను ఆయన విడిచిపెట్టడు అన్న సంగతిని గ్రహించే వారై ఉంటాడని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. వాక్యం అనేదిగా సెలవిస్తుంది ప్రేమ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. మనుషులపైన ఆధారపడే వాళ్ళు కాదు,
బంధువులపైన, స్నేహితులపైన, తల్లిదండ్రులపైన, డబ్బు పైన ఆధారపడే వాళ్ళు కాదు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడిని ఆశ్రయించే వాళ్ళు, దేవుని దగ్గర మోకరించే వాళ్ళు, దేవుణ్ణి కోరుకునే వాళ్ళు, వారి సమస్యను దేవుని దగ్గర తీర్చుకునే వారే తప్ప ప్రతిదానికి భయపడే వాళ్ళు కాదు వాళ్ళ సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్క ఆత్మలో బాప్తిసం పొందినారు గనక, ఒకే ఒక్క ఆత్మలో వారు బాప్తిసము తీసుకున్నారు గనక. You are baptized in one spirit, not in splitted spirit. లేకపోతే అనేకమైన ఆత్మ ద్వారా బాప్తిసమాన్ని పొందలే. ఒకే ఒక్క ఆత్మ, అది పరిశుద్ధ ఆత్మ. ఆత్మ పేరేంటి? పేరే పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిసం పొందిన సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలనే వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం. ఆశ్రయమో నాకు, ఆశ్రయమో ఆపత్కాల కందు, ఆశ్రయమో నీ ఆశ్రయమో దేవుడు వాక్యం చదివిస్తున్నా. నాకు ఆధారం ఎవరంట? దేవుడే నాకు ఆధారం, యేసయ్య నాకు ఆధారం, నా రక్షకుడే నాకు ఆధారం, ఆయన నాకు ఆశ్రయం, ఆయన నాకు దుర్గం, ఆయన నా కోట, ఆయన నా కొండ. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. యెహోవా ఆయన నమ్మకం ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె వాడు ఉంటాడు. అలాంటి కుమార్తెను వెతకండి, అలాంటి కుమారుని వెతికి వివాహం చేసుకోండి. అంతేగాని మా దాంట్లోనే కావాలా, లేకపోతే మా దాంట్లో ఉన్న వాళ్ళకి మేము ఇస్తాము, ఆమె హల్లెలూయా అంతేగానికి ఏం లేకపోయినా పర్లేదా? మారు మనసు లేకపోయినా పర్లే, రక్షణ లేకపోయినా పర్లే, సంఘం సభ్యత్వం లేకపోయినా పర్లే, బలలో పాల్గొనకపోయినా పర్లే, చర్చకి రాకపోయినా పర్వాలే. ఆమె హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాక్యం చదివిస్తుంది. క్రమం అనేది ఒకటి ఉంది, క్రైస్తవ క్రమం అనేది కొన్ని ఉన్నాయి. వాటిని మనం పాటించాలి, లేకపోతే వాళ్ళు మన మాట వినరు, నీ మాట వినరు, దేవుని మాట కూడా వినరు. దేవుడు వాక్యం చదివిస్తున్న ప్రేమ నేర్పిల్లారు. లోకానుసారంగా, శరీరానుసారంగా, లోక క్రియల్లో పడి చెడిపోయి, పడిపోయి, పాడైపోయే పరిస్థితుల్లోకి ప్రేమ నేర్పిల్లారు వారు ఉంటారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ కుమార్తెకి, నీ కుమారుడికి కావాల్సింది మారు మనసు కావాలి, రక్షణ కావాలి, బాప్తిసం తీసుకోవాలి, బలలో పాల్గొనాలి, సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి, ఆత్మీయ సంఘం యొక్క శరీరంలో ప్రేమ అవయవముగా ఉండాలి, ప్రార్థన జీవితం, వాక్య జీవితం, ఆ యొక్క దేవుని యొక్క సంఘంలో సహవాసం కలిగిన వారై
దేవునితో సహవాసం కలిగిన వారై, అనుదినము దేవునితో సాంగత్యము కలిగిన వారై నీ పిల్లలు, నీ బిడ్డలు, నీ కుమార్తె, నీ కుమారుడు ఉండాలి. అలా ఉంటే వారి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, అప్పు వచ్చి అప్పైనా ఇంకది ఏదైనా వారికి ఎలాంటి ఆ ఉపద్రవం ఎదురైనా వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా జయించేటువంటి ఆత్మీయ జీవితాన్ని, ధైర్యం కలిగి ప్రేమ దేవుని పిల్లల వారు దేవుని సంఘం ముందుకు సాగుతారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం చూస్తున్నాను. ఇలా కాదు మాకు ఇదే కావాలనుకుంటారు, మీ ఇష్టం. వాక్యం అంటుంది ఇక్కడ మళ్ళీ చదువుతున్న మాట, ఎలాగనగా యూదులమైనను, గ్రీస్తులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క ఆత్మయందే, ఒక్క శరీరములోనికి, ఒక్క శరీరములోనికి, ఒక్క శరీరములోనికి, ఒకే శరీరం. అది దేవుని సంఘం. మీకు ఒక విషయం చెప్తాను. సంఘంలో మనం ఇంతమంది ఉన్నాం కదా, 100-200 మంది ఉన్నాం. ఇప్పుడు శరీరంలో, ఈ సంఘము అనే శరీరంలో మీరందరూ 100-200 మంది ఉన్నారు. ఇప్పుడు మేము దేవుడు ఇప్పుడు 200 మంది యొక్క లేదా 100 మంది యొక్క మంది ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క అవయవమై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఒక్క అవయవమై ఉన్నారు మీరందరూ కూడా. సో ఒక్కొక్క అవయవము కలిసినప్పుడు ఒక శరీరముగా మారుతుంది. ఇది సంఘం అనే శరీరం. ఒకటి. రెండవది, అయ్యా మరి ఇదే శరీరం సంఘమైనప్పుడు మరి మిగతా సంఘముల సంగతి ఏంటి అని మీరు అడుగుతారు. అప్పుడు నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, అప్పుడు మరలా ఏమవుతుందనంటే ఇది లోపలికి సంబంధించినటువంటి శరీరం. ఇదంతా ఇది లోపల అవయవాలు ఉన్నాయి కదా, ఆ దానికి సంబంధించిన శరీరం. ఆ తర్వాత బయట ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో మనకు కనపడే వేళ్ళు, కళ్ళు, ముక్కు, పెదాలు, వెంట్రుకలు, చెవులు ఇవన్నీ కూడా కలిపితే ఒక్క శరీరం. ప్రపంచం అంతా కలిసి అన్ని సంఘాలు కలిస్తే మళ్ళా అవన్నీ బయట ఉన్నటువంటి అవయవాలుగా ఏర్పరుస్తారు. ఇవన్నీ లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేదు. సో ఎన్ని సంఘాలు కలిస్తే ఈ ఎన్నికలు అవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఈ శరీరము ఏర్పరచబడుతుంది. నీకు నాకు తెలియదు, నో వన్ నోస్. అయితే వాక్యం చెప్తున్న మాట, ఈ సంఘాలన్నీ కలిసినప్పుడు పై అవయవాలన్నీ కూడా ఏర్పరచబడతాయి. లోపల అవయవాలన్నీ ఒక్క సంఘంలో ఉన్నటువంటి అవయవాలు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మీకైతే తెలుసు అని మీరు అడిగితే, దేవుడు నాకు బయటపరిచిన విషయం. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యం సెలవిస్తుంది. అందుకే ఎక్కడైనా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన సహవాసం కలిగి ఉండాలి, దేవుల్లో ఉండాలి, సంఘములో ఉండాలి, సంఘ సభ్యత్వం కలిగి ఉండాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. దేవుడి దగ్గర నుంచి కోరుతుంది ఇదే. నువ్వు అందులో ఉండాలి, యేసయ్యలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. ఆయన శరీరం అనే సంఘంలో ఉండాలి, శరీరంలో ఉండాలి. అందులో ఉండాలి, శరీరంలో ఉండాలని వాక్యం చెప్తుంది. ఆ ప్రథమ శరీరంలో లోనికి ఒక్క ఆత్మయందే. ఆమె చూసారా, సంఘం అనే శరీరంలోనికి మనము తేబడ్డాం, కానీ అది ఒక్క ఆత్మ ద్వారా మాత్రమే తేబడ్డాం. ఒకే ఒక్క ఆత్మ, అది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మలోనికి మనము తేబడ్డామన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తాం. ఈ రోజున మనం మాట్లాడితే ఈ మాటలో, ఈ వచనంలో ఒక్క ఆత్మయందే మనము బాప్తిస్మము పొందితిమి. ఎన్ని ఆత్మలు? ఎన్ని ఆత్మలండి? ఒక్క ఆత్మయందే. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యం సెలవిస్తుంది మనం 10 ఆత్మల్లో బాప్తిసం పొందలేదండి. అందుకేనైనా మారు మనసులు ఎన్నిసార్లైనా పొందొచ్చు, రక్షణ ఎన్నిసార్లైనా పొందొచ్చు, కానీ బాప్తిసం మాత్రము ఒక్కసారి. అది కూడా ఎవరి ద్వారా తీసుకోవాలి? నువ్వు ఆత్మ పూర్ణుడైనా, ఆత్మ నింపుదల కలిగిన వాడైనా, 700 ఆత్మశక్తి కలిగిన వాడైనా ఒక్క దైవజనం ద్వారా మాత్రమే నువ్వు తీసుకోవాలి. ఆమె ఎవరితో పడితే వాళ్ళని కూడా తీసుకోవడానికి లేదు. ఆమె హల్లెలూయా.
దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని ఎన్నిక, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క వరములు, ఫలములు కలిగినటువంటి తలాంతులు కలిగినటువంటి దైవజనుల ద్వారా నువ్వు బాప్తిసము తీసుకోవాలి. అది ఇక్కడ తీసుకుని ఒక్కసారి కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ కార్యం జరగాలంటే ఇంకో ఇవన్నీ కూడా జరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు నీలో కూడా దేవుడు తన యొక్క కార్యమును జరిగిస్తాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని బిడ్డలు, మనం ఎవరమైనప్పటికీ మనం ఎవరమో తెలియదు. మనం ఎక్కడి వారమో, ఎచ్చటి వారమో, ఏ ప్రాంతం వారమో మనకు తెలియదు. కానీ మనమందరం ఇప్పుడు ఒక చోటికి చేరినాము, ఒక సంఘముగా, ఒక శరీరముగా మనము దేవుని సన్నిధికి మనం వచ్చినాము గనక ఇప్పుడు దేవుని వారమై ఉన్నాము. ఏమై ఉన్నాం? ఇప్పుడు ఏమై ఉన్నాం? దేవుని వారమై ఉన్నాం, క్రైస్తవులమై ఉన్నాం, ఆయన సంఘము అయి ఉన్నాం, ఆయన శరీరమై ఉన్నాం అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. మనకు లోపల ఎన్ని అవయవాలు ఉంటాయో ఏమైనా తెలుసా ఎవరికైనా? ఒక నాలుగైదు విషయాలు చెప్పుకుందాం. 4-5 అవయవాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు లోపల ఏముంటాయి? గుండె ఒకటి, త్వరగా చెప్పాలి అమ్మా. ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇంకా రక్తం, వెరీ గుడ్, జీర్ణకోశం, గాల్ బ్లాడర్, ఇంకా పేగులు. ఓకే, ఇవి మాత్రం మనకు తెలుసు. తెలియనివి చాలా ఉన్నాయి. బ్లడ్ లోనే చాలా సెల్స్ ఉంటాయి. తెలుసు మీకు అసలు ఐడియా ఉందా? రక్త కణాలు అంటారు. ఏమంటారు వాటిని? కొన్ని లక్షల్లో ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఇంకోటి, ఈ బ్లడ్ సెల్సే కాకుండా జాండీస్ కానీ లేకపోతే డెంగ్యూ కానీ వచ్చినప్పుడు ఏదో తగ్గిపోతే ప్లేట్లెట్స్ అంటారు కదా, ప్లేట్లెట్స్ తగ్గిపోతే మనిషి తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. సో ప్లేట్లెట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇలా చెప్పుకొని ఎముకలు మర్చిపోయాం, నరాలు మర్చిపోయాం, కండరాలు మర్చిపోయాం. ఇది జారిపోయినప్పుడు అయ్యో ఎట్లా ఇదంతా పడిపోతుంది బాధపడుతుంది, అయ్యో ఆలాడుతుంది అని అంటారు. పెద్ద ఏజ్ పెద్దగా అవుతుంది, మరి అంత తగ్గిపోతుంది. మరి ఆమేన్, హల్లెలూయా. కండరం యొక్క బలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఈ కనుపుట్టులో ఒక నూడిల్స్ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏమని చెప్పండి. నూడిల్స్ తినే వాళ్ళు చూసిన వాళ్ళు సో సేమ్ ఆ నూడిల్స్ దగ్గర ఉంటుంది. ఈ గుడ్డు మొత్తం అంతా టేబుల్ ఎక్కువ ఉంటుంది. ఆ నూడిల్ ఎక్కడ ఉంటుంది? సన్నగా మనకి ఒక రౌండ్ కనబడుతుంది కదా, రౌండ్ ఉండదు. అది అలా లాగేస్తూ ఉంటే మొత్తం ఇది అయిపోతుంది. ఇది ఒక్కటి బ్లాక్ కనబడుతుందని సపరేట్ అయిపోతుంది. అలా ఉంటుంది కనుకుంటు. నిజంలో అట్లా చూస్తుంది. డౌటా? ఒక్కసారి గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టి చూడు. ఆ ఐ ఎట్లా ఉంటుంది అని కొడితే అది వస్తుంది. అది ఆపరేషన్ చేస్తే మొత్తం తీసేస్తే ఎట్లా ఉంటుంది చూస్తే అది చెప్పు. క్యాటరాక్ట్ అంటారు తెలుసా, దాని ఇప్పుడు తీసేస్తారు పైనుంచి. చూడండి, మీరు ఇప్పుడు మన ప్రపంచం అంతా మన చేతిలోనే ఉంది, మీరు చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇన్ని అవయవాలు లోపల ఉన్నాయి. దీంట్లో ఎన్ని ఉన్నాయో తెలుసా? ఉట్టి తలకాయలు ఎన్ని ఉన్నాయో తెలుసా? మనం దీంట్లో మెదడు ఉంది. మెదడులో చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి, వాటిలో చిన్న చిన్న సెల్స్ ఉంటాయి. క్లాట్స్ అంటారు కదా, దెబ్బ తగినప్పుడు క్లాట్ అయింది అంటారు. పుట్టి మెదడు పైన పైన మెదడుతో ఇక్కడ ఒక చిన్న మెదడు ఉంటుంది. చిన్న మెదడు దెబ్బ తగిలింది అంటారు, చితికిపోయింది అంటే పాడైపోయింది అని అంటారు కదా. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చికి ప్రవర్తిస్తే ఆ చిన్న మెదడు దెబ్బ తిన్నట్టుందని అంటారు. ఇలాగా ఒక తలలోనే ఎన్ని ఉంటాయో చెప్పడానికి మనకు లేదు, చాలా ఉంటాయి. ఎముకలన్నీ కూడా మనం అందరము తలకెంత ఒకటే, కానీ డిజైన్ చేయబడింది మాత్రం దేవుడి ద్వారా. హీ ఈజ్ అ వెరీ గ్రేట్ డిజైనర్. ఆ డిజైనింగ్ లో ఏ మెదడు ఎట్లా పెట్టాలో, ఏమి ఎట్లా పెట్టాలో, ఎంత పెట్టాలో ఎవరికి తెలియదు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎముకలన్నీ జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ లో గుజ్జున్నప్పుడే అది బాగా పనిచేస్తాయి. ఇలా ఇలా ఏం శబ్దం లేకుండా. ఒకరు నడుస్తున్న టక్క టక్క శబ్దం వస్తుంది. ఎవరు ఏంటమ్మా టక్క టక్క శబ్దం వస్తుంది అనుకుంటే ఏంటంటే ఆ మోకాల్లో గుజ్జు అయిపోయిందంటే నడుస్తుంటే టక్క టక్క శబ్దం వస్తుంది. మోకాళ్ళ చిప్పలు అవి అలా ఉంటుంది. శరీర నిర్మాణము, శరీరంలో ఉన్న అవయవాలను ఎవరు లెక్కపెట్టలేరు. ఎవరు తరం కూడా కాదు. ఆకాశంలో నక్షత్రం లెక్కపెట్టగలవా అని అబ్రహాము దేవుడు అడిగితే అబ్రహాం ఏమన్నాడు? అయ్యా నా వల్ల కాదు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని. అలాగ అవుతుంది నీ సంతానము అన్నారు ఆయన. ఆయన సంతానమే అట్లా ఉంటే మరి మన సంగతి ఏంటి? హల్లెలూయా. వాక్యం చదివిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా చెప్పాలంటే మనము అసలు ఎవరి సంతానం కూడా మనకు తెలియదు. మనకి ఎస్, ఆదాం తర్వాత వచ్చినటువంటి వారి సంతానం ఎవరి సంతానం కూడా మనకు తెలియదు. జలప్రలయంలో నోవహు కుటుంబం మాత్రమే రక్షణ పొందింది. ఆ నోవహు కుటుంబం 3 కుమారులు. ఆ 3 కుమారులు ఎవరి కుమారులము మనము, ఎవరి కుమార్తెలమో తెలియదు. మనం అనుకుంటున్నాం ఏంటంటే మనం అందరం భారతీయులము, మనం వేరే మన దేశము, అందరూ అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. హల్లెలూయా. వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్థిరపరచబడి వాళ్ళ యొక్క పద్ధతులు ఏర్పరచుకున్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. మనందరం ఆదాము సంతానమే, మనమందరం నోవహు కుమారుల యొక్క సంతానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 కుమారులు ఎవరి సంతానం కూడా మనకు తెలియదు. మనకి తెలుసు. నా ప్రియమైనటువంటి వారు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. రీసెర్చ్ చేస్తే దొరుకుతుంది, కానీ ఎలా? కష్టం. మనకు కష్టం, కానీ రీసెర్చ్ చేసే వాళ్ళకి కొంచెం పర్వాలేదు, వాళ్ళు చేయగలుగుతారు. చాలా టైం తీసుకుంటుంది, కొన్ని సంవత్సరాలు టైం తీసుకుంటుంది. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, మనం ఎవరమైనప్పటికీ, ఎక్కడి వారమైనప్పటికీ మనం అంతా అక్కడి వారమైన సంగతిని ఎలాగైతే గ్రహిస్తున్నామో అలాగే మనం అందరం ఒక్క ఆత్మలోనే బాప్తిసము పొందుతీమన్న సంగతిని కూడా గ్రహించాలి. మనమందరం ఒక్క శరీరం కలిగిన వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం, దయచేసి చూడండి ఒకసారి. ఇంకేమంటున్నాము ఇక్కడ 14 వచ్చాం సార్. పైన చదువు, ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను. అది మర్చిపోయినాం. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఒకే ఒక్క ఆత్మను పానం చేస్తూ ఉన్నాం. ఎలాగా అని అంటే మనం పోయినసారి మనం చూసిన అపోస్తుల కార్యంలోకి వెళ్తే, మళ్ళా 2వ అధ్యాయంలోకి వెళ్తే, ఆత్మ నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలగా వారందరూ కూడా ఏమయ్యారంట? ఆత్మ అనుగ్రహించు శక్తి కొలది వారు ఆ అన్య భాషల చేత మాట్లాడసాగిరి. ఒక్క ఆత్మని విభాగింపబడి మన మీదికి వ్రాలినట్టుగా చూస్తున్నారు. సో మనము ఒక్క ఆత్మనే పానం చేసినాం తప్ప ఇంకొక ఆత్మను కాదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనకు ఆలోచన రాకముందే దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే ఇంతమంది ఆత్మను పొందుకుంటారు. మరి ఆత్మ ఎలాగా అంటే ఆ ఒక్క ఆత్మనే విభాగింపబడింది. హల్లెలూయా. ఎలాగైతే ఆయన శరీరము చీల్చబడిందో, ఎలాగైతే ఆయన శరీరం అంతా కూడా మాంసము వేలాడుతుందో, ఎలాగైతే ఆయన శరీరం అంతా కూడా దానంతంగా రక్తము చిందించబడిందో, ఎలాగైతే ఆయన్ని ఆ సమాజ మందిరంలో కట్టేసి వీపంతా దున్నేసినారో, చిన్న చిన్న కీమ ముక్కలాగా కింద పడిపోయిందో, అలాగున ఆ శరీరము ఆ యొక్క రక్తము చిందించబడిందో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆత్మ కూడా అలాగే అందరి పైకి ఆయన దిగి వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. ఆ పై నుంచి కింది వరకు ఆయన టార్చర్ చేయబడ్డాడు. పై నుంచి కింది వరకు ఆయనకి చీల్చబడ్డాడు. కొరడాలతో కొట్టబడ్డాడు, కొరడాలతో చీల్చబడ్డాడు. ఏ ఒక్క స్థలం కూడా లేదు, తగలేదన్నటువంటి, చీల్చబడలేదు, లేకపోతే రక్తం కారలేదు, గాయం కాలేదన్నటువంటి పరిస్థితి ఎంత మాత్రము లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. శరీరం అంతా కూడా అవడానికి గల కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది, నువ్వు ఆ శరీరంలో అవయవమై ఉన్నావు. ఎక్కడ ఉన్నావో అవయవం తెలియదు కనుక ప్రతి అవయవానికి దెబ్బ తగిలింది. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని
దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కింద ఏమంటున్నామా, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిని, శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ, మనమందరము ఒక్క ఆత్మ పానము చేసిన వారమైతిని, శరీరం ఒక్కటే, శరీరము ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. శరీరం ఎలా ఉందంట? ఒక్క శరీరముగా లేకుండా అనేకమైన అవయవములుగా ఏర్పరచబడ్డాయి కనుక ఆ అవయవములుగా మనము ఉన్నాము అన్న సంగతిని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అనొచ్చు, కింది వర్షంలో మాట మనం చదువుదాం దయచేసి. చూడు కింది మాట. అమ్మా, నేను చెయ్యి కాను గనుక అర్థ సంగతి. చెయ్యి అంటుందంటే కాలు అంటుందంట, నేను చెయ్యిని కాదు, నేను కాలుని, నేను కాదు కాబట్టి నాకు శరీరంతో సంబంధం లేదు అంటే అది కాదు, అది జరగని పని. కాలు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము, చెయ్యి లేకుండా ఏ పని చేయలేము, కళ్ళు లేకుండా ఏది చూడలేము, నోరు లేకుండా ఏది మాట్లాడలేము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ముక్కు లేకుండా వాసన చూడలేము, ఊపిరి పీల్చలేము, చెవి లేకుండా ఏది వినలేము, మెదడు లేకుండా ఏది ఆలోచన తలంపు చేయలేము. నువ్వు ఇది ఉంటేనే నువ్వు అమెరికా పోవడానికి, ఆస్ట్రేలియా పోవడానికి, ఆస్ట్రియా పోవడానికి, న్యూజిలాండ్ పోవడానికి, అమెరికా పోవడానికి, ఆఫ్రికా పోవడానికి, ఇక్కడే ఉండిపోవచ్చు, ఇక్కడే ఉండి అక్కడ దాకా పోయి రావచ్చు. ఇదే లేకపోతే నువ్వు యాడికి పోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడే ఉండి ఇంట్లో గురించి ఆలోచిస్తాం, గ్యాస్ బంద్ చేస్తున్నామా లేదా, ఇక్కడే ఉండి ఆయన వచ్చిందా లేదా, పాప అన్నం వేసుకుందా లేదా, అమ్మో ఆయన వస్తే ఎట్లా అని. ఆమేన్. హల్లెలూయా. మనం ఇక్కడే ఉండి కాలేజ్కి వెళ్ళకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ క్యాంటీన్లో కూర్చుంటారో, ఎవరు ఎక్కడ దిగుతుండ్రో, ఏ ముచ్చట్లు పెడుతుండ్రో, వచ్చి నేను లేకనే కూర్చుంది. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం అనే వాళ్ళ విషయం మాత్రం లెక్చర్ ఏం బోధిస్తున్నారో, ఏం టీచింగ్ చేస్తున్నారో. అదే క్రైస్తవులు ఆదివారం అయితే అయ్యో నేను పోలేకపోయినా, అన్న ఏం ప్రీచింగ్ చేస్తుందో అని. ఇది మాత్రం చేయం, మిగతా అన్నీ చేస్తాం మనం. హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైన వారులారా, నేను చెయ్యినని, నేను కాలుని కాదు కాబట్టి నేను చెయ్యిని, నేను చెయ్యి కాదు కాబట్టి నేను కాలుని, నేను లేకపోతే నడుస్తున్నానంటే జరగని పని. అది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను బిడ్డ. ఈ రోజున నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే, ఆ అవయవము రాకపోవడం వలన సంఘాన్ని నువ్వు అవిటి సంఘముగా చేసావన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దానికి తీర్పు ఉంటుంది, దానికి తీర్పు ఉంటుంది. దేర్ విల్ బి ఎ జడ్జిమెంట్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ విల్ బి ఎ జడ్జిమెంట్. కాబట్టి నువ్వు రాకుండగా, ఆమేన్, హల్లెలూయా, 6 దినాలు దేవునికి ఇచ్చాడు. ఎన్ని దినాలు ఇచ్చాడు? 6 days yours కదా. ఫస్ట్ డే దేవుడి, ఫస్ట్ డే దేవుని దగ్గరికి వస్తే మిగతా 6 రోజులు బాగుండదు. మిగతా 6 రోజులు సంతోషంగా, ఆనందంగా, గొప్పగా, సమాధానంగా, నెమ్మదిగా ఉంటుంది. నువ్వు నిజంగా వచ్చి కూర్చొని అయ్యా నీ సన్నిధి అనుభవించాలి, నువ్వు ప్రార్థన చేసుకున్నావు. రాత్రి నుంచి పడుకున్న పట్టించి దేవుడు చక్కగా అయ్యా 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 అని నువ్వు పడుకుని కూడా ప్రార్థన చేయొచ్చు. మోకరించే ప్రార్థన చేయాలి, చేతులెత్తే ప్రార్థన చేయాలని ఏం రూల్ ఏం లేదు. ఆమేన్. హల్లెలూయా. పాదుతూ ప్రార్థన చేయొచ్చు, కొర్రుతూ ప్రార్థన చేయొచ్చు, ఇటు దిగి ప్రార్థన చేయొచ్చు, అటు దిగి ప్రార్థన చేయొచ్చు, నీ ఇష్టం కూర్చొని ప్రార్థన చేయొచ్చు, నీకు ఇష్టమైతే కదా. నీకు నిజంగా ఒకవేళ అయ్యో ఇది కరెక్ట్ కాదు, నేను తప్పు చేస్తున్నా, ఇది పడుకొని చేయకూడదు, నేను మోకరించి చేస్తాను, అది నీ ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. ఏంటి అది నీ ఇష్టం. అప్పుడు
అది నీ భయము, నీ భక్తి, నీ దేవుడి పట్ల నీకున్న ఆరాధన, దేవుడి పట్ల నీకున్న ప్రేమ, దేవుడి పట్ల నీకున్న ఆ ఇష్టం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. అడగొచ్చు, దేవుడు చక్కగా అడగొచ్చు, అయ్యా 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 దేవుడిని అడుగుతూ ప్రార్థించు. నేను వినాలని వాక్యాన్ని వినాలని, వాక్యం నేను ఈరోజు నాకు బలమైన వాక్యాన్ని వినాలని, నా ఆత్మను బలపరుచుకోవాలా. ఈరోజు నీ సేవకుని నువ్వు ఆత్మతో నింపు, ఆయన ఎట్లా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు నడిపించిన ఆయన నువ్వు ఆత్మతో నింపు ప్రభువా. నీ వాక్యం నాకు కావాలి ప్రభువా. నీ వాక్యం ద్వారా నేను బలపరచబడాలి ప్రభువా. ఒకవేళ నిజంగా నువ్వు ఆశతో, కోరికతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే నీ దేవుడు నీ ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థనకు జవాబును ఆయన దయచేయవాలన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనకి ఇక్కడ గమనిస్తున్నాం. నీ జీల్, నీ గోల్, నీ పట్టుదల, నీ యొక్క ఎక్సైటింగ్నెస్ అనేది దీంట్లో కనపడాలని వాక్యం మనం చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గర ఉన్న యవనస్తులు కూడా కొంతమంది రీల్స్ చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి తెలియదు ఏంటంటే నాకు కనబడుతుంది అసలు. ఆమె నేను కూడా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా వాటిని ఏమంటారు, వాటిని అవి ఉంటాయి కదా షార్ట్స్ లాంటివి, ఎందుకంటే నేను అందులోకి ఎంటర్ అయినా కదా, సో నాకు కూడా కనబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. పెద్దలు కూడా డాన్స్ చేస్తారు, మమ్మీ అండ్ డాటర్స్ కూడా డాన్స్ చేస్తున్నారు, పర్లేదు. ఆమేన్, హల్లెలూయా. మమ్మీస్ అండ్ డాటర్స్ కూడా డాన్స్ ప్రార్థన రోడ్డు ప్రార్థన వస్తుంది, డాన్స్ చేస్తున్నారు. అక్క చెల్లెలు కూడా చేస్తున్నారు, ఒక్కతే చేస్తుంది, ఒక్కడే చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరని మీరు అనుకోరు, వాళ్ళు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా, దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట వాళ్ళు చూస్తారు. నన్ను ఎవరు చూస్తారు? పిల్లలు అనుకుంటారు. నన్ను ఎవరు చూస్తారు? అరే ఈరోజు కాకపోతే రేపు కనబడుతుంది, ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజే తెలియాలనే రూల్ ఏం లేదు, నేనేం తప్పు పట్టట్లా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వాటిని ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే ఏఐ అనపడచ్చు. అయ్యేనా ఏఐ అనపడచ్చు. ఏమంటుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రొడక్షన్. దాని ద్వారా నీ ముఖాన్ని పక్కన పెట్టేసి వేరే నీ ముఖాన్ని కాదు, నీ ముఖం పెడతారు, నీ బాడీ మొత్తం పక్కన పెట్టేస్తారు, నగ్నంగా పెడతారు ఫోటోలు. జాగ్రత్త. దాని ద్వారా నీ జీవితం నాశనం అవుతుంది. సోషల్ మీడియా ఇవాళ రేపు చాలా భయంకరం అయిపోయింది, ఘోరం అయిపోయింది. తల్లులు పిల్లలు అంటూ ఏం లేదు, ఆడదైతే చాలు అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి మీరు ఎగిరే ఎగురుళ్ళు, మీరు చేసే రీల్స్ దీనికి. ఇంకోటి ఎంత భయంకరమైన అంటే మీరని కాదు, లోకంలో సంగతి చెప్తున్నారు. ఆడపిల్లలు వాళ్ళ డ్రెస్సింగ్ వేసుకొని, భయంకర డ్రెస్సింగ్ వేసుకొని, భయంకరమైనటువంటి పోజులు పెట్టి, భయంకరమైన డ్యాన్సులు వేస్తూ అట్లాంటి ఫేస్ పెట్టేసినారా, బట్టలు కూడా తీసుకున్నట్టు పెట్టినారా, ఇక మీ జీవితంలో ఎప్పటికీ బ్రేక్ చేయలేదు. దాన్ని ఏ పోలీసులు కూడా తీయలేరు. తీసే లోపు మొత్తం ప్రపంచం చూసేస్తుంది మిమ్మల్ని. ఫేస్ మాత్రం ఉంటుంది అక్కడ, బాడీ వేడి పెట్టేస్తారు. జాగ్రత్త. అట్లాంటి వాటి జోలికి మీరు పోకండి. అలా దాని ద్వారా డబ్బులు వస్తాయని ఎవరు చెప్తారేమో, రావు. ఆమె మన పర్వాత పోతుంది, మన బ్రతకంతా నాశనం అవుతుంది. బీ కేర్ఫుల్. దయచేసి నేను ఒక సేవకుడిగా, ఒక అన్నగా, ఒక ఆత్మీయ తండ్రిగా మీకు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళు కూడా చెప్పండి. ఏఐ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది, మన ఫోన్లలో కూడా వచ్చేస్తుంది. అది కొంచెం మన ఇదైనా కూడా ఈ మధ్య ఇంకోటి ఏమైపోతుందంటే, ఒక ఓటీపీ దాని గురించి చెప్పమని అడుగుతుంది, లేదంటే దాని లింక్ మనకు దాన్ని ఓపెన్ చేసినామా యుల్ బి గాన్. జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే టచ్ స్క్రీన్స్ కాబట్టి, టచ్ ఫోన్స్ కాబట్టి అన్ని కొంచెం టచ్ అయిపోతుంది మన పని. సో బీ కేర్ఫుల్. ఇట్లాంటి వాటి జోలికి మీరు వెళ్ళకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మనము మన హ్యాపీనెస్ కోసం ఏదో చేస్తాం, హ్యాపీనెస్ కోసం చేస్తే ఇంట్లో చేసుకోండి, పర్లేదు. కానీ ఇలా చేసి దాంట్లో పోస్ట్ మాత్రం పెట్టకండి. అలాంటివి మనం అస్సలు చేయకూడదు. అలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. దానివల్ల మనం ఇబ్బందుల పాలవుతాము. అది నేను చెప్పాల్సిన విషయం. సో ఒక తండ్రిగా పిల్లలకు హెచ్చరిక చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ సేవకుడు కూడా ఇట్లాంటి విషయాలు ఏమి మాట్లాడరు. వాళ్ళకి వాక్యం చెప్పినమా వెళ్ళిపోయినమా అన్నట్టు ఉంటారు. నేను ప్రేయర్ పాస్టర్ కాదు, నేను దేవుడు ఏర్పరిచిన కాపరి తన గొర్రెలను
కాసేవాడే కాదు, కాపుదలలో ఉంచేవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎలా ఉన్నారు అనేది కూడా చాలా జాగ్రత్తగా నేను గమనిస్తూ ఉంటాను, ఉండాలి కూడా. కాబట్టి హెచ్చరికలు చేయాలి కూడా, గద్దింపులు చేయాలి కూడా, సరైనటువంటి మార్గంలో నడిపించాలి కూడా. దయచేసి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, ఇది వేరే ఆలోచన తలంపుతో ఉద్దేశాలతో తీసుకోకండి, మీ ఆ తప్పుడు ఆలోచనలు పెట్టుకోకండి. అన్న మంచి మాట చెప్పాలన్న ఉద్దేశం కలిగి ఉండండి, అంతే. ఆమేన్. హల్లెలూయా. మన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న వాక్య ధర్మాన్ని చూస్తున్నాం. మన దగ్గర మానేసినటువంటి పిల్లలు కూడా మేము చూస్తూ ఉన్నాం. మన చర్చ్కి వచ్చినటువంటి మానేసినటువంటి కుటుంబాల సంగతి చెప్తూ ఉండాలి. దేవుడు వాక్యం అని ఇప్పుడు ఇక్కడ లేరు కదా, ఇప్పుడు స్వతంత్రులు అయిపోయినారు. ఇక్కడ వాక్యం చెప్పిందాక స్వతంత్రులు అయినారు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సర్విస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. నా ప్రేమైనటువంటి వారు నా కాంటాక్ట్లో లేకపోయినా కూడా వస్తున్నారంటే సోషల్ మీడియా అట్లాంటిది కాబట్టి ఏమి చెప్తూ ఉన్నా. నా ప్రేమైనటువంటి బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. చక్కని మాటలు. నేను చెయ్యని కాను, నేను కాళ్ళు కాబట్టి నాకు సంబంధం లేదంటే కుదరదు. నేను కాళ్ళు కాదు, నేను చెయ్యను కాబట్టి నాకు సంబంధం లేదంటే కుదరదు. అన్నీ కూడా వాటి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఏం కలిగి ఉన్నాయి? వాటి ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నా కాంటాక్ట్లో లేకపోయినా కూడా వాళ్ళకి కనబడుతున్నాయంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏ యొక్క గొప్పతనం. అదే నేను చెప్తుంది. నా అకౌంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కనబడుతున్నారంటే కాదు, అలా జగన్కి కాదు, కాని వాళ్ళు కూడా కనబడతారు ఖచ్చితంగా. ఇప్పుడు నేను వాటిని కాంటాక్ట్ ఒకవేళ వాళ్ళని నేను తీసుకుంటే ఇంకా కనబడేది కూడా చాలా కనబడతాయి. అందుకని ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇక్కడ కూడా శరీరము ఒక్కసారి దేవుళ్ళలో మనం ఏర్పరచబడితే ఇక ఎన్నటికి దాని నుంచి మనం సపరేట్ కాలేము. తాము కూడా సావద్దు కూడా. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. చదవమంటారు. నేను కన్ను కాను గనుక శరీరంలో దాన్ని కానని చెప్పినంత మాత్రాన మనము శరీరంలోనిది కాకపోలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెయ్యని కాను గనుక శరీరంలో దానిని కానని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. నేను కన్నును కాను గనుక శరీరంలో దాన్ని కానని చెప్పినంత మాత్రాన అది శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే మరి వినుడు ఎక్కడ? శరీరం అంతా కన్నే అయిపోయింది అనుకో, భయపడరా? ఇప్పుడు నిలబడకాలి, అటు తిరిగింది. ఇప్పుడు క్యాథరిన్ నిలబడింది కదా, కళ్ళు మూయదు. అమ్మాయి కళ్ళు చాలా బాగున్నాయి, పెద్దగా, గుడ్లు పెద్దగా, రెప్పలు, కనురెప్పలు. ఇప్పుడు అందరూ ఐ లాషెస్ ఇవి అంత స్మార్ట్ కనపడ్డాయి. ఇప్పుడు చూడటానికి చక్కగా ఉంది కదా, ఆ కళ్ళు కనపడే నీ కళ్ళు అని ఫ్రెండ్స్ అంటారు, తల్లిదండ్రులు, బంధువులు కూడా అంటారు. నిజంగానే నీ కళ్ళు ఎంత. ఇప్పుడు ఈ కళ్ళు మొత్తం ఉంటే కళ్ళు కనపడుతుంది అనుకో, క్యాథరిన్ బాగుంది కదా. ఇంత పెద్ద కన్ను అయితే ఎట్లుంటుంది? భయపడి చచ్చిపోతుంది. హల్లెలూయా, అంతే కదా. సో ఈ శరీరం అంతా కన్ను అయిపోదు, ఉండదు. అలాగా ఉంటే ఇక ఆ శరీరంలో కనపడదు. సో అందుకే ఇక్కడ అంటున్నాయన, శరీరం అంతా కన్ను అయితే మరి వినుడు ఎట్లా? ఇదెట్లా? ఒకవేళ చెవి మొత్తం అయితే మరి ఇదెట్లా అంటే దేనికి దానికే సంబంధం ఉంది. అవన్నీ కూడా ఒక శరీరంలో ఉన్నాయని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చదవమ్మా. వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైన శరీరం ఒక్కటే కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పచాలదు, తన పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పచాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయముల్లో ఏవి మరీ బలహీనముగా కనబడునో అవి మరి అవశ్యములే. అవి
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవరు తీసిపోరు, అందరూ సమానులే. కాబట్టి వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ, వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అంటూ ఏమీ లేదు. సున్నితమైన వారు ఉన్నారు, ఏమి తెలియని వారు కూడా ఉన్నారు. అవి మరీ గమనలేనివని వాక్యం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి భయం ఎక్కువ, భక్తి ఎక్కువ మీకంటే. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాటికి ఘనం ఎక్కువ, ఘనత ఎక్కువ అని వాక్యం చెప్తుంది. కానీ జీవితాంతం అట్లనే ఉండాలి, ఆ భయం భక్తి కలిగే ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆత్మ కార్యములు ఎంత గొప్పపోయే రోజు మనం చూసినాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లయితే వాక్యము ఆశీర్వదించి దీవించుకుంటాం.